మరో అంశం చూస్తే కరేడు ఉద్యమం నీరుగారిపోతుందా? కరేడు రైతులు వైసీపీ ట్రాప్లో పడిపోయారా? ఫ్యాక్టరీకి అనుకూలంగా ఉన్న వైసీపీ రైతుల పక్షాన నిలుస్తుందా? ఈ విషయం తెలిసి కూడా రైతులు జగన్ను కలిశారా? కరేడు ఉద్యమం చుట్టూ కుట్ర జరుగుతోందా? కరేడు రైతు ఉద్యమం నుంచి రామచంద్ర యాదవ్ తప్పుకోవడానికి కారణమేంటి? ఇండోసోల్ ప్రాజెక్టుకు మేలు చేసేందుకే రైతుల్ని తప్పుదోవ పట్టించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జాతీయ మీడియాను సైతం ఆకర్షించిన కరేడు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడబోతుందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. కరేడు నిన్న మొన్నటి వరకు వార్తల్లో ప్రముఖంగా వినిపించిన పేరు. ఇండోసోల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం తన భూములను లాక్కుంటుందంటూ ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమానికి నాంది భూతంగా మారిన ఊరు కరేడు. చిన్నగా మొదలై మహోన్నత ఉద్యమంగా మారింది కరేడు రైతు ఉద్యమం. పార్టీలు కలిసి వచ్చినా రాకపోయినా రైతులే స్వచ్ఛందంగా ఉద్యమాన్ని నడిపారు. ఆ తర్వాత బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఉద్యమానికి ఊపిరిపోశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు కారణమయ్యారు. పోలీసుల ఆంక్షలను సైతం దాటుకొని పోలీసులు కేసు పెట్టినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలోకి ఎంటర్ అయ్యాయి. రైతులకు న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తూనే మరోపక్క ఇండోసోల్ ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుందంటూ ద్వంద్వ నాలుకలతో మాట్లాడసాగాయి. ఇక వైసీపీ అనుకూల మీడియాలో అయితే రైతుల ఉద్యమం కంటే ఇండోసోల్ ప్రాజెక్టుకు అనుకూలంగా వార్తలు రాసాగాయి. ఇండోసోల్ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, కంపెనీలను రాకుండా చేస్తుందంటూ ప్రచారం చేసింది వైసీపీ అనుకూల మీడియా. ఆ వార్తలు చూసిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఇండోసోల్కు అనుకూలంగానే వ్యవహరించింది. ఇండోసోల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న కరేడు రైతు ఉద్యమానికి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మద్దతు ప్రకటించి రైతుల వెంటే నడిచారు. కార్యాచరణను ప్రకటించారు. తనతో పాటు రైతులపై పెట్టిన కేసులను ఎదుర్కొన్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా రామచంద్ర యాదవ్ తో పాటు రైతులపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నోటీసులు ఇవ్వాలని సూచించింది కూడా. పోలీసులు అరెస్ట్ చేయాలంటే తనను అరెస్ట్ చేయాలని, రైతుల జోలికి వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. అంతకుముందు కరేడుకు రామచంద్ర యాదవ్ వస్తాడని తెలుసుకున్న పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. అయినా సరే రామచంద్ర యాదవ్ సముద్ర మార్గం గుండా కరేడుకు చేరుకుని కంప చెట్లను దాటుకుంటూ గ్రామంలోకి చేరుకుని రైతులతో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధించారు. అధికారులు కూడా ఆందోళనకు స్పందించి కరేడులో భూముల కేటాయింపును నిలుపుదల చేసేందుకు సిఫార్సు చేస్తామని మాట ఇచ్చారు. దీంతో రామచంద్ర యాదవ్ తన ఆందోళనను విరమించారు. రామచంద్ర యాదవ్ ఉద్యమానికి ఊపిరిపోయడంతో స్థానిక వైసీపీ నాయకులు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని గ్రహించారు. రైతులతో మాట్లాడి ఉద్యమానికి అండగా ఉంటామని ప్రకటించారు. అలా ప్రకటించిన మరుసటి రోజే వైసీపీ అనుకూల మీడియాలో ఇండోసోల్ ప్రాజెక్టుకు అనుకూలంగా కథనాలు వచ్చాయి. రైతు ఉద్యమం కంటే ఇండోసోల్ ప్రాజెక్టుకే అన్యాయం జరిగిపోతుందనే ఉద్దేశంతో వైసీపీ అనుకూల మీడియాలో కథలు ప్రచురించింది. దీంతో కొంతమంది రైతుల్లో అనుమానం కలిగింది. వైసీపీ నేతలేమో రైతులకు అండగా ఉంటామని చెప్తూనే ఇండోసోల్ ప్రాజెక్టుకు అనుకూలంగా కథనాలు రావడంతో ఆందోళన చెందారు. దీంతో కొందరు రైతులు పుంగనూరుకు వెళ్లి రామచంద్ర యాదవ్ ని కలిసి ఏదో కుట్ర జరుగుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఓ వర్గం రైతులు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తెర వెనక ప్రయత్నాలు చేశారన్న ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం కరేడు రైతులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కరేడు ఉద్యమానికి మద్దతు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇండోసోల్ ప్రాజెక్టులో జగన్ బినామీలకు వాటాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మద్దతు ఎలా ఇస్తారనే అనుమానం తలెత్తింది. గ్రామం కోసం, గ్రామ రైతుల కోసం వచ్చి కేసులు పెట్టినా భయపడకుండా న్యాయ పోరాటం చేశారు రామచంద్ర యాదవ్. కానీ కొందరు రైతులు జగన్ను కలిశారు. జగన్ ఏమీ కరేడుకు రాలేడు కూడా. ఎందుకంటే జగన్ అనుకూల మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వైసీపీ రైతుల కంటే ఇండోసోల్ ప్రాజెక్టుకే నష్టం కలుగుతుంది
చేస్తోందని తెగ బాధపడిపోతోంది. ఇలాంటి సందర్భంలో జగన్ ఎలా రైతు ఉద్యమానికి అండగా ఉంటాడనే ప్రశ్న తలెత్తింది. దీంతో విషయం తెలుసుకున్న రామచంద్ర యాదవ్ కూడా కరేడు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. ఎవరి వల్ల నష్టం జరుగుతోందో వారినే మద్దతు కావాలని రైతులు కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చారంటూ రామచంద్ర యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కరేడు ఉద్యమానికి ఊపిరిపోసిన రామచంద్ర యాదవ్ ఉద్యమం నుంచి తప్పుకోవడంతో ఉద్యమం నీరుగారిపోతుందనే అనుమానం కలుగుతోంది. ఇప్పటి వరకు రైతుల పట్ల సానుకూలంగా లేని వైసీపీ ఇప్పుడు వారి కోసం పోరాడే పరిస్థితులు కనిపించడం లేదు. పోరాటం చేసే నాయకుడు రైతుల తీరుతో ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఇక ఉద్యమం మొదటికొచ్చింది. కరేడు ఉద్యమాన్ని నీరుగార్చి భూములను ఇండో సోల్ ప్రాజెక్టుకు అప్పజెప్పాలని ఉద్దేశంతో వైసీపీ ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కరేడు ఉద్యమం అంపశయ్యపైకి చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పోరాడే నాయకుణ్ణి వదిలేసి కంపెనీ కోసం బాధపడుతున్న నాయకుణ్ణి కలిసి కరేడు రైతులు తప్పు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.